ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలైన టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ హాజరై మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంత్రి నారా లోకేష్ ఈ నిధులను విడుదల చేయడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ మరియు ఐటీడీపీ ఆధ్వర్యంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అమౌంట్ ని దాదాపు 1200 crores పైగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిల్ని గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేయడం సందర్భంగా కార్యాలయం వద్ద ఆయన పాలాభిషేకం ఏర్పాటు చేయడం, దాంట్లో విద్యార్థులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకంటే విద్యార్థుల ఒక జీవితాలతో మాట్లాడుకున్నటువంటి గత ప్రభుత్వాల యొక్క తీరును గమనించి మనం అంటే ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన వెంటనే పద్ధతులన్నింటినీ కూడా మార్చాలి, జరిగిన తప్పులన్నింటినీ కూడా మనం సరిచేయాలని ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ కార్పొరేట్ కళాశాలలు కానీ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలని విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మార్చులైనటువంటి యువ నేత భవిష్యత్తు తారైనటువంటి లోకేష్ బాబు గారు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు లోకేష్ బాబు గారి చిత్రపటానికి బోండా ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయటమే కాకుండా లోకేష్ బాబు గారికి జేజేలు విద్యార్థి సంఘాలు పలకటం ఇప్పుడే చూసాం. వందలాది మంది తల్లిదండ్రులు ఆ విద్యార్థుల కళాశాలలు దెబ్బతింటాయని వారందరినీ కళాశాలలో పంపించి తల్లిదండ్రులందరూ ఇక్కడ వందలాది మంది పాల్గొని జేజేలు పలికినటువంటి సందర్భాన్ని కూడా